పోయిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2398. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ సెలబ్రేట్ చేసుకుంటుంది 2398వ ఎపిసోడు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. వావ్, ఇంకా ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంది మనకి. అండ్ ఆ తర్వాత దూకేస్తున్నాము 2400 ఎపిసోడ్ లోకి. హ్యాపీ 2400. సరదాకే సరదా పుట్టే సౌందర్యంలో సరికొత్త దారి కొట్టే పయనంలో ఈ పరుగంలో. మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. ఇప్పుడైతే ఎక్కడ యాంకరింగ్ దొరికితే అక్కడ చేసేస్తున్నా. అంతే, అక్కడ ఎక్కడం లేదు. ఏ పెళ్లిళ్ళైనా సరే పథకర్మలైనా సరే. లోబో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. సో ఈ రోజు 2398వ ఎపిసోడ్ కి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ శ్రీకన్య. హాయ్ సుమా, హౌ ఆర్ యూ? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఫస్ట్ టైం స్టార్ మహిళకి రావడం? ఇదే ఫస్ట్ టైం. ఇన్ని వేల ఎపిసోడ్ లో ఎప్పుడు మీకు అవకాశం రాలేదు? రాలేదు. ఓ, ఎందుకు రాలేదు? ట్రై చేశాను, రాలేదు. అంతే, ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుందిలేండి. మొత్తానికి మంచి ఎపిసోడ్ కి వచ్చారు. వెల్కమ్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నా పేరు శ్రీకన్య, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, సర్చింగ్ ఫర్ జాబ్. ఓకే, ఎందుకు సర్చింగ్? మీకు ప్లేస్మెంట్స్ వచ్చేస్తుంటాయి కదా కాలేజ్ కి ప్లేస్మెంట్స్ రాలేదు. అవునా? పోనీ మీ కాలేజ్ కో ప్లేస్మెంట్ ఉందా? ఓకే, గుడ్. ప్రియాంక. హాయ్ సుమా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చెప్పండి, మీరేం చేస్తుంటారు? ప్రియాంక, నేను వినుకొండ నుంచి వచ్చాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నా. ఓకే, మ్యాచింగ్ ప్రపోజల్స్ లో. మ్యాచింగ్ ప్రపోజల్సా? మ్యాచెస్ ప్రపోజల్స్. అదే నాకు అర్థమైంది. అంటే క్రికెట్ మ్యాచెస్ ప్రపోజల్స్ లోను ఉన్నారు అని అర్థం. గీత. హాయ్ సుమా. హాయ్. సేమ్ పించ్, గోల్డ్ మ్యాచింగ్ అయిపోయింది. అలాగైతే మీకు నాకు ముక్కు ఉంది, మరి మ్యాచింగేగా. మీరు ఏదో ఒక మ్యాచింగ్ బతికేస్తున్నారు. చెప్పండి. నా పేరు గీత, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ గా. ఓకే అండి, వెల్కమ్. స్మిత. హాయ్ సుమా. హాయ్ స్మిత. నేను బాగున్నా, నువ్వు కూడా బాగున్నావు. నాకు నచ్చారు. కరెక్ట్. అవును, మనం బాగుంటేనే అవతల వాళ్ళు బాగుంటారు. కరెక్ట్. చెప్పండి. నేను ఓక్రిజ్ లో పనిచేసేదాన్ని. ఈ మంత్ నేను రిజైన్ చేసి నేను PhD కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. ఇంకా 2 చూస్తున్నాయి. జాగ్రత్త అమ్మాయి, డేంజర్. ప్రియాంక బ్యాక్. శ్రీకన్య రైట్. ప్రియాంక అవుట్ అయిపోయింది. ప్రియాంక. ఓకే, సో మీకు 10 పాయింట్స్.
మీరు ఏమైనా అడుగుతారా చెప్తారా పొడుపు కథ చెప్తాను. అడగండి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరికి ఒకటే పేరు ఉంటుంది. వాళ్ళలో ఒకళ్ళకి కన్ను ఉంటే తల ఉండదు, తల ఉంటే కన్ను ఉండదు. ఏంటది? గుండు సూది సూది. ఎస్, అవును. గుండు సూది గుచ్చుకుందే గుండె నాది. గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యా గుండె నాది గుండు లాగిందయ్యా పండు నాది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నొప్పి నీది హాయి తెప్పించనా ఉది ఊది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, అవుట్ అవ్వని వాళ్ళు ముందరకు వచ్చేయండి మళ్ళీ. ఓకే, రెడీ, 1 2 3 గో. ఈవిడ మార్నింగ్ పార్క్ లో వాకింగ్ చేసినట్టుగా లేరు, ఆ రకంగా చేస్తూ తిరుగుతున్నారు ఈవిడ. మన స్మితని చూసారా? వావ్, ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారో ఈవిడ, హ్యాపీగా. వెనకాల వెనకాల వెనక్కి రావాలి. అబ్బా, స్మిత రైట్ 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 స్మిత రైట్. స్మిత వెనక్కిరా స్మిత వెనక్కిరా, నా వైపు. చేయి చాపు. చేయి ఆపడం ఏమిటి? కాలు కూడా ముందరే. అమ్మయ్యా, దొరికిందమ్మా. నమ్మరా? మనుషులు నమ్మరా మీరు? జంతువులే నమ్ముతారా? ఇవాళ నుంచి నమ్ముతున్నాను సుమా నిన్ను. మీకు 15 పాయింట్స్. మీరేమైనా అడుగుతారా? ఒక పొడుపు కథ అడగండి. భూదేవికి ముద్దు బిడ్డ, ఆకాశానికి జున్నుగడ్డ, పగలైతే పగలైతే చీకటి, రాత్రైతే వెలుగు. ఏమిటది? చందమామ. కరెక్ట్. అయిపోయిందా? ఓకే, మనం కొంచెం మన స్టార్ మహిళకు అనువుగా దాన్ని మార్చుకుందాం. ప్రేక్షకులకి ముద్దు బిడ్డ, రాత్రైతే చీకటి, మధ్యాహ్నం అయితే వెలుగు. ఏమిటది? స్టార్ మహిళ. యా యా, ఒక చెత్తది కనిపెట్టా నేను. థ్యాంక్ యూ, వెళ్ళండి. మీరు మీ పోడియంస్ బయట నిలబడండి మళ్ళీ. ఓకే, పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. ఓకే, రెడీ, 1 2 3 గో. ఇలా వచ్చేయండి ఇద్దరు. స్మిత 20 పాయింట్స్, గీత 25 పాయింట్స్. ఓకే, మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. కమాన్, చెప్పండి. నేను ఒక జోక్ చెప్తా సుమా. చెప్పండి. ఇద్దరు ఫ్రెండ్స్ కన్వర్జేషన్ వస్తూ ఉంటది అనమాట. ఒక ఫ్రెండ్ ఏంటంటే లవ్ ద్వారా బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంటాడు. అరే ఏంట్రా ఈ లవ్ ఎక్కడ పుట్టింది అని అడుగుతూ ఉంటాడు. అయితే తన ఫ్రెండ్ చెప్తాడు, అరే ఇది చైనాలో పుట్టింది అని అంటాడు. ఎందుకురా చైనాలో పుట్టింది అని అడుగుతాడు. అంటే నో వారంటీ నో గ్యారంటీ కదరా అని అంటాడు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మొదటి సెలబ్రిటీ రజీనా, పక్కన పిక్చర్స్.
ప్రియాంక. కొత్త జంట. ఏంటి పోసాని గారు రజీనా కొత్త జంట? Yes. చూద్దాం. రాజా రాజా ఎక్కడ రాజా? తీసేసుకో రాజా, తీసేసుకో. 6. తర్వాత సెలబ్రిటీ ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్. శ్రీకన్య. నెంబర్ 1. నంబర్ 1 రామారావు గారి సినిమా నంబర్ 1. అఫ్ కోర్స్ లేడీస్ గేమ్ షోస్ లో లాంగెస్ట్ రన్నింగ్ ఉమెన్స్ గేమ్ షోస్ లో మనదే నంబర్ 1. బాగుంది. మీరు చెప్పడం బాగుంది. ఇంకా ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంది మనకి, అండ్ ఆ తర్వాత దూకేస్తున్నాము 2400 ఎపిసోడ్లోకి. హ్యాపీ 2400. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి కొట్టే పయనంలో ఈ పరువంలో. మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. ఇప్పుడైతే ఎక్కడ యాంకరింగ్ దొరికితే అక్కడ చేసేస్తున్నా. అంతే. అక్కడ ఎక్కడ లేదు. ఏ పెళ్లిళ్ళైనా సరే పథకర్మలైనా సరే. లోబో రాగానే ఏ షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. నంబర్ 1 కరెక్టా కదా చూద్దాం. రాంగ్ ఆన్సర్. నంబర్ 1 కృష్ణ గారు చేశారు, మహేష్ బాబు గారు చేశారు, కానీ రామారావు గారి సినిమా నంబర్ 1 ఏం లేదు. మీకు తెలుసా ఏంటి? మరి ఎందుకు చెయ్యొత్తారు? అయ్యో పాపం. అయ్యో కాదు, గీత చెయ్యెత్తితే ఆన్సర్ తెలిసేమో అనుకున్నా. అయ్యో పాపం అనడానికంట. ఇంతకీ ఇది 1వ నంబర్ బస్సు. అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది 1వ నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్యన రైకల్ల పూడి హాటు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసు బుస్సు. ఇది 1వ నెంబరు మిస్సు, దీని వయ్యారు నైసు నైసు. బస్సు మీద 1 అని ఉంటే పాపం ఈవిడ నంబర్ 1 అని చెప్పేశారు. మేము బస్ నంబర్ అడగలేదు, సినిమా నంబర్, అదే సినిమా టైటిల్ అడిగాం. సినిమా టైటిల్ ఏంటి? బొబ్బిలి పులి. నెక్స్ట్ సెలబ్రిటీ అర్జున్ పక్కన పిక్చర్స్. సౌందర్య అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? చిరంజీవి గారు శివుడుగా నటించిన సినిమా. స్మిత 10 9 8 7 6 5 4 3 2 1. ఎందుకు స్మిత బజర్ నొక్కావు? అయ్యో
అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం. స్మిత ఎందుకు బజర్ నొక్కావు? ఏం చెప్దాం అనుకున్నావు? ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. ఇప్పటికైనా వెలిగిందా ఎవరికైనా? అంటే టైటిల్ గుర్తు రావట్లేదు, మూవీ గుర్తొచ్చింది కానీ గుర్తొచ్చింది. title పోనీ రావట్లేదు. 4 రోజుల తర్వాత వచ్చి చెప్తారు, నేను ఇక్కడే ఉంటా. శ్రీ మంజునాథ. ఓకే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. శ్రీకన్య. ఇంద్ర. ఇందిరా. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మొత్తానికి ఇందాక పోయిన పాయింట్లు వచ్చేసాయి. పాపం గీత ఆశ అడియాస్ చేసావు, లేకపోతే తను అయ్యో పాపం వేద్దాం అనుకుంటుంది. నెక్స్ట్ సెలబ్రిటీ రజనీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. స్మిత. బాస్. బాసా? ఏం బాస్? గుండు బాస్. మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరండి, థ్యాంక్ యూ. ఎవ్వరు కాపాడలేరు, నా వల్ల కాదు. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. ఓ దేవుడా, ఓ దేవుడా, దేవుడా, ఓ దేవుడా. రాంగ్ ఆన్సర్. ఏమంటే గుండు బాస్ అని ఒక సినిమా వచ్చిందా? 1 రూపీ కాయిన్ పట్టుకున్నా. 1 రూపీ కాయిన్ పట్టుకుని ఆయన గుండు బాస్ అంటుంటాడా? ఇవన్నీ మిక్స్ చేసేస్తూ ఉన్నారు మొత్తం. బాస్ లో 1 రూపీ కాయిన్ పట్టుకుంటాడు. బాస్ అని ఒక సినిమా ఉంది. టాస్ వేస్తాడు. బాస్ అని ఒక సినిమా ఉంది. లేదా ఉంది, కానీ అందులో నాగార్జున గారు ఉన్నారు. కానీ ఇక్కడ నాగార్జున గారు లేరు. శివాజీ. ఇప్పటికైనా మీ కళ్ళు నా points తెరుచుకున్నాయా? అన్ని? మైనస్ 6. సరే, ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత? మైనస్ చేసిన తర్వాత మీకు ఓటు హక్కు వయసు వచ్చింది 18. థ్యాంక్ యూ. సో ఆన్సర్ శివాజీ. సుమన్ అంటే విలన్ ఆ సినిమాలో 1 రూపీ కాయిన్ ఇచ్చి నీకు ఇదే నేను ఇచ్చేటువంటి, నీకు ఇదే మిగిలింది అంటే ఇదే పెట్టుబడిగా పెట్టుకొని నేను వ్యాపారం చేసి పైకి వస్తానని చెప్తారు. అలాగే పైకి వస్తారు. మొదటి పోనీ నేనే చేస్తాను. ఇక నే నడవబోయే దారి సింహపు దారి. సో పైకి రావడానికి కావాల్సింది ఏమిటి? రూపాయి. ఛీ, పట్టుదల. ఓకే, ఈ రౌండ్ అయిపోయిన స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి
అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా పొడి తొడుకుండగా కేజీ నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే శ్రీకన్య చప్పట్లు బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. అందుకే ఓకే అనేసా మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాల్లా అరే గుండెల్లో కోలా కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి ఉంటాడా నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6. శ్రీకన్య 3 అండ్ గీత 3. ఈ రోజు 2398వ ఎపిసోడ్. ఇంకా ఒక్క ఎపిసోడ్ దాటేస్తే మరో మజిలీ చేరుకుంటుంది స్టార్ మహిళ. అదే 2400. హ్యాపీ 2400. సరదాకే సరదా పుట్టే సౌందర్యంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. ఇప్పుడైతే ఎక్కడ యాంకరింగ్ దొరికితే అక్కడ చేసేస్తున్నా. అంతే, అక్కడ ఎక్కడం లేదు. ఏ పెళ్లిళ్ళైనా సరే పథకర్మలైనా సరే. లోబో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. మిస్ కాకుండా చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉండండి. కేవలం సౌరశక్తితో వంటలు చేసి రోజుకి 50,000 మందికి నిత్యాన్నదానం చేస్తున్న పుణ్యక్షేత్రం ఏది? ఆప్షన్స్. ఏ షిరిడి, బి తిరుమల. తిరుమల రాంగ్ ఆన్సర్. షిరిడి కరెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తిని ఉపయోగించుకునే కిచెన్లలో ఒకటి షిరిడీలో ఉంది. అక్కడ గ్యాస్ వాడకుండా సౌరశక్తిని ఉపయోగించి రోజుకి 50,000 మందికి ఆహారం తయారు చేయగలుగుతున్నారు. దానివల్ల ఏడాదికి 20 లక్షలు ఆదా అవుతున్నాయి. అలాగే వాతావరణంలోకి కాలుష్యం కలవడం కూడా తగ్గిపోయింది. అది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. పేపర్ చించుతాడు కానీ పిచ్చివాడు కాదు. ఓకే. గంట కొడతాడు కానీ పూజారి కాదు. చిల్లర లెక్క పెడతాడు కానీ బిచ్చగాడు కాదు. ఎవరతను? కండక్టర్. 2398 ఎపిసోడ్లు అమ్మా ఇక్కడ. వాటుడు వాటుడు వాట్ నాటుడు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ. अरे चमक चमक चाम चुटको चुटको चांस दొరికే రో హొయ్య చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా హొయ్యారి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్య హొయ్యయ్యారే తస్సాదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చేయ్ నీ లంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హొయ్య హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా
అభినందన సినిమాలో హీరోయిన్ ఎవరు? శోభన. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి, 6 పాయింట్లు. ప్లీజ్ నా దగ్గర వద్దు. సారీ అగో అక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ గీత, చాలా ఉన్నాయి. 3 points. నో వద్దు అక్కడ చూడు, అక్కడ 32. శ్రీకన్య 1, ప్రియాంక 2. కుందేళ్ల దూకుడు పోటీలు మొదట ఏ దేశంలో మొదలయ్యాయి? కుందేళ్ల దూకుడు పోటీలు అంట. కుందేళ్లకు కూడా పోటీలు. ఆప్షన్స్: ఏ ఫ్రాన్స్, బి స్వీడన్. వాటిని కూడా ప్రశాంతంగా బతకనివ్వట్లేదు పాపం. స్వీడన్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. గీత 2, శ్రీకన్య 1. కుందేళ్లు చూడడానికి ముద్దు ముద్దుగా క్యూట్ గా ఉంటాయి కదా, అయితే వాటికి కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనే ఏకంగా రకరకాల హైట్స్ పెడతారు. వాటి మీద నుంచి దూకుతూ పరిగెడుతూ పోటీల్లో పాల్గొంటాయి. 1970లో స్వీడన్లో కుందేళ్ల దూకుడు పోటీలు మొదలయ్యాయి. ఆ తర్వాత స్కాండినేవియా, యూకే, యుఎస్ఏ, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ పోటీలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. పాపం ఒకవేళ అవి గెలిచిన వాటికి ఏం కావాలి? కప్పులా, కారులా, బైకులా? ఓ 2 క్యారెట్ ముక్కలు ఇచ్చేస్తే మళ్ళీ హ్యాపీ. రండి. झोली के पीछे मेरा धक धक दिल है वो नजरों అందులోని పోస్టర్ ఏసా ఎట్టాగుందో చూసుకోరో కన్ను కొట్టినాక ఎంత హుషారో ముద్దు పెట్టినాక ఎంత హుషారో ఓ బాబా బాబా బందీరో మొరగలిపై నువ్వో బందీరో. మీకు డాన్స్ లో ఎవరండి ఇన్స్పిరేషన్? అంటే ఎవరిని మీరు ఎక్కువగా చూసి మీరే. మీ steps follow అవుతుంది? సుమా గారు. వీళ్ళందరూ చెప్పింది ఫాలో అవడం కాదు, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. సో చెప్పండి, ఎవరిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు? డాన్స్ అద్దంలో తనను చేయాల్సి తానే. వచ్చినా, నేర్చుకోవాల్సి వచ్చినా? సుమ గారు. అద్దంలో తనను తానే చూస్తాను. నా ఓన్ గా నేను ప్రిపేర్. మళ్ళీ వేరే వాళ్ళని ఫాలో అవడం కాదు, మీకు మీరే చెప్పాలి. లైక్ జోష్ సాంగ్స్ ఐ లైక్. జోష్ అంటే లైక్ ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్. ఓ. అడవి దొంగ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ శోభన్ బాబు, బి చిరంజీవి. శోభన్ బాబు. అయ్యో కాదు, చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం. సెకండ్ క్వశ్చన్, పదాతి దళం అని ఎలాంటి సైన్యాన్ని అంటారు? ఆప్షన్స్: ఏ నీటి మీద సైన్యం, బి భూమి మీద సైన్యం. పదాతి దళం. భూమి మీద సైన్యం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. ప్రియాంక 3. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు, నువ్వెందుకు మారావే శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ శైలజా 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 గుండెల్లో కొట్టావే ఢోలు బాజా శైలజా 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. చిరంజీవి హీరోగా చేసిన ఆరాధన సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ రాధిక, బి జయసుధ. రాధిక. కరెక్ట్. సుహాసిని గారు కూడా ఉన్నారు. 111. త్రివిధ దళాలలో ఎన్ని రకాల దళాలు ఉంటాయి? 3. కరెక్ట్ ఆన్సర్. ఓ థ్యాంక్ యూ. కానీ ఏదో రాయేశారు అంతే. త్రివిధ అంటే 3. గీత 3, స్నిగ్ధ 1, ప్రియాంక 2. మన సైన్యాన్ని 3 రకాల దళాలుగా విభజించారు. పదాతి దళం, వాయుదళం, నౌకాదళం. పదాతి దళం అంటే మిలిటరీ సైన్యం, అంటే భూమి మీద ప్రయాణం చేస్తూ యుద్ధాలలో పాల్గొనే సైన్యం. వాయుదళం అంటే ఆకాశ మార్గంలో హెలికాప్టర్లు, విమానాల ద్వారా ప్రయాణిస్తూ యుద్ధాలలో పాల్గొనే సైన్యం. నౌకాదళం అంటే నీటి మీద, నీటి లోపల ప్రయాణిస్తూ యుద్ధాలలో పాల్గొనే సైన్యం. యుద్ధం వచ్చినప్పుడు ఈ త్రివిధ దళాలు యుద్ధాలలో పాల్గొంటాయి. యుద్ధాలు వచ్చినా రాకపోయినా మన బార్డర్, భారతదేశాన్ని కాపాడడానికి
అహర్నిశలు వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మొన్న సియాచిన్ లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. హనుమంతప్ప అనే సోల్జర్ అయితే కొన్ని రోజుల పాటు అవలాంచి జరిగిపోయిన తర్వాత కూడా బతికారు. కానీ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్. 6 రోజుల పాటు మంచులోనే ఉన్నాడు. పల్స్ యాక్టివ్ గానే లో లెవెల్లో ఉండింది. కానీ బయటకు తీసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో చనిపోయాడు. ఓకే, బట్ హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్ సెల్యూట్ టు అవర్ గ్రేట్ సోల్జర్స్. వాళ్ళ వల్లే మనం హాయిగా బతకగలుగుతున్నాం. వాళ్ళు పాపం అక్కడ దేశం కోసం అని కాపాడుతుంటే మనమేమో ఇక్కడ చిన్న చిన్న పిట్టి ఇష్యూస్ కోసం, చిన్న చిన్న వాటి కోసం పోరాడుతూ ఏమిటో ఇదే మన జీవితం అన్నట్టుగా బతికేస్తూ ఉంటాం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇంకా ఒకే ఒక్క ఎపిసోడ్ ఉంది మనకి. అండ్ ఆ తర్వాత దూకేస్తున్నాము 2400 ఎపిసోడ్లోకి. హ్యాపీ 2400 సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. ఇప్పుడైతే ఎక్కడ యాంకరింగ్ దొరికితే అక్కడ చేసేస్తున్నా. అంతే, అక్కడ ఎక్కడం లేదు. ఏ పెళ్లిళ్ళైనా సరే పథకర్మలైనా సరే. లోబో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. తళ 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 మెరిసే నోటు తీర్చును లోటు. ఓకే, వెళ్ళండి. అవును, ఆగండి ఆగండి స్మిత, అందరి దగ్గర నా కాయిన్స్ ఇచ్చారు ఎందుకు? నీకేంటి కాయిన్స్ అంటే ఫస్ట్ ఇంత కనుక్కున్నాను కదా. సినిమా చూపిస్తా లో మీరేం చెప్పారు? రూపాయి నోటు పెట్టుకొని గుంటు బాస్ అదేనమాట. అదే. సో ఈ రోజు డబ్బులతో మ్యాటర్. ఫస్ట్ చిత్రం ఎవరిదో చూద్దాం. శ్రీకన్య, అల్లు అర్జున్. చూద్దాం. మీ దగ్గరే కాదంట, ఆయన దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయంట. అవునండి, మాకు తెలుసు. మీ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని మాకు తెలుసు. మీకు 6. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక, నాని. ఎస్, ఇట్ ఈస్ నాని. నానికి డబ్బులు ఎక్కువైనట్టున్నాయి, అందుకని అక్కడిక్కడ కూడా ఇసిరేసాడు. 6. నెక్స్ట్ చిత్రం. స్మిత, 10, 9. మీ నుంచి ఒక వెరైటీ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 7, 6, 5. డబ్బులు ఇస్తున్నారా? చెప్పండి గట్టిగా. రజనీకాంత్. రజనీకాంత్. అవును, ఆ డబ్బులు తీసుకున్నట్టు వెళ్తున్నారేంటి? మ్యాచ్ అవుతుందో చూసుకుంటున్నాను. ఓహో, చూద్దాం. మొత్తానికి మీరు కోరుకున్నటువంటి గుండు బాస్ వచ్చేసారు. 6 రూపాయలతోనే ఆయన పెట్టుబడి స్టార్ట్ చేసి బిజినెస్ ప్రారంభించి బాగా రాణిస్తూ ఉన్నారు. మీకేమో ఆయన వల్లే ఇందాక 6 పోయాయి కాబట్టి ఆయన వల్లే మళ్ళీ మీకు 6 వచ్చాయి. తీసుకోండి బాస్. గుండు బాస్. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. పవన్ కళ్యాణ్. నాగార్జున లాగా ఉన్నారు. నాగార్జున. నాగార్జున. భాయ్ వచ్చారు. భాయ్. -6. నెక్స్ట్ చిత్రం.
స్మిత 10 9 8 7 విక్రమ్. 6 విక్రమ్ చూద్దాం. వరుణ్ తేజ్ మీకు -6. ఆయన దగ్గర కట్టలు ఉన్నాయంట, మీ దగ్గర ఏముంది ఒకసారి చూపించండి. నెక్స్ట్ చిత్రం. గీత 10 9 8 మహేష్ బాబు. గీత ఇప్పటి వరకు ఎందుకు బజర్ నొక్కలేదో తెలుసా? ముమైత్ ఖాన్ రాలేదు కాబట్టి. చూద్దాం. కాదు, ఇది అల్లరి బాబు, నరేష్ బాబు. -6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చాలా సింపుల్. అందులోనూ మేము మీకు 2-3 వెరైటీస్ పెట్టాం ఆడుకోవడానికి. ఇదిగో మీరు ఇలా బౌన్స్ చేసి ఇట్లా బంతిని పట్టుకొని ఇలా వేసుకోవచ్చు, లేదా మీరు ఇట్లా ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలా దొర్లించేసుకుంటూ, కానీ వెయిట్ చేయాలి అది వచ్చేంత వరకు. అది ఎందుకంటే ఇలా టచ్ చేయకూడదు, ఇలా కూడా ఆడుకోవచ్చు. ఇదే గేమ్. మీరు ఆ రింగ్ లో నిలబడే ఆడాలి. బుట్టలోంచి బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి, చేత్తో తీసేయొద్దు. రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 48 పాయింట్లు. రైస్ కుక్కర్. One, 2, 3 go. రెండు 4 6 8 9 54. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. హలో హలో, అదేంటి
4 6 8 48 ట్రావెలింగ్ సెట్. స్మిత మీ టార్గెట్ 59. అలా అయితే మీరు విన్ను, లేదంటే శ్రీకన్య విన్ను. 1 2 3 గో. స్టాప్ ఇట్ అన్న తర్వాత ఒకటి వేసారు, అదొక్కటి తీసేస్తాను. 2 4 24 కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ శ్రీకన్య. విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ట్రావెలింగ్ సెట్ అండ్ 4 బర్నర్స్. థ్యాంక్ యూ. సో ఈ రోజు 2398 ఎపిసోడ్ చూసారు కదా. రేపు 99 అండ్ తర్వాత వచ్చేస్తోంది 2400. చూస్తూ ఉండండి స్టార్ మహిళ. బాయ్ బాయ్.